బంగ్లాదేశ్ పూర్వ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రస్తుతం ఈవిడ భారత్లో ఉన్నారు, అంటే మన ఆశ్రయం పొంది ఉన్నారు. ఈవిడ ఫర్ ద ఫస్ట్ టైం ఒక పబ్లిక్ స్పీచ్ అనేది ఇచ్చారు. సో ఇందులో ఈవిడ ఏం మాట్లాడారు అంటే, మహమ్మద్ యూనస్ అనబడే బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్, ఇతను ఒక హంతకుడు. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, ఇతను బంగ్లాదేశ్ యొక్క భవిష్యత్తును హతము చేస్తున్నాడు. ఒక ప్రో పాకిస్తాన్ పొలిటీషియన్ లాగా ప్రవర్తించడం. ఇక్కడ మనము ఏంటంటే భారత్ యొక్క వైఖరిని గమనించాలి. ఎంత రెచ్చగొట్టినా కూడా, మొన్న ఒక మిత్రుడు మాట్లాడుతున్నారు, బంగ్లాదేశ్ చేరువలో మనము ఒక హిందూ కాలనీని, ఒక హిందూ దేశాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి వార్తలు వస్తున్నాయి కదా అంటే సరిగ్గా అదే జరిగిందండి. చూడండి, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మానసాదేవి ఆలయం, ఒక చిన్న ఆలయం. సో దీన్ని ప్రస్తుతం వీళ్ళు రినోవేట్ చేస్తున్నారు. అంటే హిందూ సంఘాలు అందరూ కూడా కలిసి వీళ్ళు రినోవేట్ చేస్తున్నప్పుడు, రీకన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి బార్డర్ గార్డ్స్ అని అంటారు చూసారా, బంగ్లాదేశ్ సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళు మన భూభాగంలోకి వచ్చి, అంటే సరిహద్దులు దాటి లోపలికి వచ్చి ఈ ఆలయం దగ్గరికి వచ్చి, మీరు ఇలాగ ఆలయ నిర్మాణం చెయ్యకూడదు, మాది ఒక ఇస్లామిక్ దేశము, సో మాకు విగ్రహారాధన అనేది హరాం, మా ప్రజలు అక్కడి నుంచి మీ ఆలయాన్ని చూస్తూ ఉంటారు, సో ఇది మంచిది కాదు, మీరు ఈ ఆలయాన్ని రెనోవేట్ చెయ్యకండి, ఇలాగే విడిచిపెట్టండి, ఈ శిథిలావస్థలోనే ఇది ఉండాలి అని అంటే, ఇమీడియట్గా అక్కడ ఉండే హిందూ సంఘాలు, ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వీళ్ళందరూ కుప్పలు తెప్పలుగా వచ్చి వీళ్ళను కొట్టడానికి. అయ్యో అది ఎలా కుదురుతుంది, బంగ్లాదేశ్ సెక్యూరిటీ ఫోర్సెస్ కదా అంటే కాదండి, వీళ్ళు ఒట్టి ఫాడర్ సైనికులు, అంటే బలిదానము తీసుకోవడానికి మహమ్మద్ యూనిస్ పంపించిన సైనికులు. సో వీళ్ళని మనం అక్కడ కొట్టినా, సో వీళ్ళని ఏం చేసినా కూడా బంగ్లాదేశ్ వైపు నుంచి రెస్పాన్స్ ఉండదు. కానీ లక్కీగా వీళ్ళ ప్రాణాలు కాపాడడానికి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ హుటాహుటిగా అక్కడికి వచ్చి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అసలు మా దేశంలోకి వచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు, మీ దగ్గర ఎక్కడ పేపర్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, అసలు మీ సీనియర్స్ ఎక్కడా, కమాండర్స్ ఎక్కడా, ఎవరూ లేకుండా మీరు ఇలా ఎలా లోపలికి వచ్చారు, రాకూడదు కదా. ఈ ప్రజలు కోపం వచ్చి మిమ్మల్ని కొట్టి ఇక్కడ చంపేస్తే పరిస్థితి ఏమిటి, తప్పు కదా అని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించాం. అంటే ఇక్కడ ఒకవేళ మనము తిరగబడితే పరిస్థితి ఏంటి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళితే పరిస్థితి ఏంటి, ఇదంతా మీరు గమనించారో అనుకోండి. మహమ్మద్ యూనస్ లిటరల్గా మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. అంటే హీఈస్ కౌంటింగ్ హిస్ డేస్. మీకు అక్కడ స్టూడెంట్స్ సంఘాలు, ఆవామీ పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇలా ఎవరూ కూడా ఇతన్ని ఇష్టపడడం లేదు. నువ్వు వద్దు వెళ్ళిపో అని చెప్పి చెప్తున్నారు. అంటే బంగ్లాదేశ్లో ఇతనిపై ఒక పెద్ద తిరుగుబాటు ఉంది. కానీ అక్కడ అమెరికా అలాగే బంగ్లాదేశ్ మిలిటరీ వీళ్ళ సపోర్ట్తో ఇతను ఏం చేస్తున్నాడు, భారత్ని ఒక విలన్ లాగా చూపించి నేను ఏదో ఒక రకంగా అధికారంలో ఉండాలి. మనం ఏం చేస్తున్నామో చూడండి, ఇంకొక 44 రోజులు కామ్గా ఉండిపోయామో అనుకోండి, అమెరికాలో అడ్మినిస్ట్రేషన్ మారిపోతుంది. డొనాల్డ్ ట్రంప్ రావడము ముందు నువ్వు అక్కడ ఎలక్షన్స్ పెట్టరా, నువ్వు నీ పదవికి రాజీనామా చెయ్యి, ఇదే కదా వస్తుంది. జో బైడెన్ పాకిస్తాన్ వాళ్ళు ఆడుతున్న ఆటే కదా. ఇప్పుడు మనం తిరగబడి వాళ్లను కొట్టి, ఇప్పుడు ఎలా చేశాడో చూడండి, సిలిగురి కారిడార్ అంటాం చూసారా, చికెన్స్ నెక్ అంటారు, ఇక్కడ ఏకంగా 6 బైరెక్టర్, టర్కీ వాళ్ళు తయారు చేసే బైరెక్టర్ డ్రోన్స్ని తీసుకువచ్చి సర్విలెన్స్ అంటున్నాడు. అంటే ఎవరితో నువ్వు నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. మనము ఒకవేళ రియాక్ట్ అయితే, రెస్పాండ్ అయితే బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి. కానీ ఇదే మహమ్మద్ యూనస్ కోరుకుంటున్నాడు, ఒక మాల్దీవ్స్ అనండి, లేదా మీకు శ్రీలంక, నేపాల్, ఇలాంటి దేశాలు మనకు వ్యతిరేకంగా వెళుతున్నట్టుగా లోకల్గా వీళ్ళు పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. లోకల్ నాయకులు ఏం చేస్తున్నారండి, ఏంటండి భారత్ అంటే మన బిగ్ బ్రదరా, వాళ్ళు చెప్పినట్టే మనం నడుచుకోవాలా, మన పొలిటికల్ సిస్టము, మన జీవితాలు వాళ్ళ మీదే ఆధారపడి ఉన్నాయా, లేదు కదా, మనము తిరగబడదాం, ఇలాగైతే వీళ్ళు గొప్ప హీరోల్లాగా ఫీల్ అయిపోయి మనల్ని విలన్ లాగా ప్రొజెక్ట్ చేసి వీళ్ళు పాపులారిటీ సంపాదిస్తున్నారు. సరిగ్గా అదే స్ట్రాటజీనే మహమ్మద్ యూనస్ కూడా
మనల్ని ఏదో శత్రువుల్లాగా వాళ్ళ ప్రజలకు చూపించి అతను తన పాపులారిటీ అని చూస్తున్నాడు. ఇది అక్కడ జరిగే పరిస్థితి కాదు. సో మొన్నటికి మొన్న ఒక హిందూ సాధు చిన్మయ కృష్ణ దాస్ ప్రభు అంటారు, ఈయనని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసిన తరువాత మీకు చాలా పెద్ద లెవెల్లో హిందూ మైనారిటీస్ అక్కడికి కోపావేశాలు, వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవుతున్నప్పుడు ఏంటి, లేదు వీళ్ళు మన దేశంలో చాలా పెద్ద డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారు, వీళ్ళ వల్ల మనకు మనశ్శాంతి లేదు, వీళ్ళే ఈ తప్పులకంతా కారణము. ఎవరు? ఒక ఇస్కాన్ సాధువు, ఒక హిందూ మాంక్, వీళ్ళ వల్ల వాళ్ళ దేశంలో పెద్ద సమస్యలు అనే ప్రొజెక్షన్. అంటే ఏంటి, ఇస్లాము హిందూ. సో ఈ మతాలను తీసుకువచ్చి మీకు గొడవలు పెట్టి, అంటే ప్రతి ఒక్క యాంగిల్లో ఇదే ప్రయత్నమే మహమ్మద్ యూనిస్. ఒక చదువుకున్నవాడు, ఒక ప్రొఫెసర్, ఇతని బుద్ధి పాడైంది అనుకోండి, ఎలాంటి పరిస్థితి, ఆ దేశము ఏమైపోతుందో అనడానికి మీకు మహమ్మద్ యూనస్ ఒక గొప్ప ఉదాహరణ. అటు మతపరమైన మీకు గొడవలు అంటున్నాడు, ఇటు సరిహద్దుల వద్ద వాళ్ళ సైనికులు అన్నప్పుడేంటి, మీ కమాండర్లు లేరు, వాళ్ళ ఆర్మీ చీఫ్ సీనియర్స్ ఎవరు అక్కడ లేరు, ఏదో ఒక గ్యాంగును పంపించి మన ఆలయాలు మన దేశంలో మనం కట్టుకుంటూ ఉంటే మీరు ఇక్కడ కట్టకూడదు, ఎదురుగుండా కనిపిస్తుంది, మాకు ఇబ్బందిగా ఉంది, ఇలాగా పిచ్చిగా ప్రొవొకేషన్ అంటాం చూసారా, ఆ పనిలో ఇతను ఉన్నాడు. కానీ ఇదంతా కూడా మీకు వరసగా ఫెయిల్ అయిపోవడం. రేపు మీకు యుఎస్ అడ్మినిస్ట్రేషన్ మారినప్పుడు ఎలక్షన్స్ అని అంటారండి, అప్పుడు ఈ చీఫ్ అడ్వైజర్ ఎక్కడుంటాడు, ఇతను ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. సో కౌంటింగ్ ఇస్ డేస్. అలాంటిది జరగకూడదంటే ఏంటి, భారత్తో గొడవలు, భారత్ తిరగబడింది, మాది ఒక చిన్న దేశం అండి, మా మీద ఇంతంత పెద్ద సైనికులతో వీళ్ళు వస్తున్నారు, సో ఇది కరెక్ట్ కాదు కదా, ప్రపంచం అంతా కూడా భారత్ను ప్రశ్నించాలి. ఇలాంటిది రెండవ లెవెల్ ఏంటి, బంగ్లాదేశ్ ప్రజలలో ఇలాంటి గొడవలు పెట్టి వాళ్ళను రెచ్చగొట్టి అక్కడ లోకల్గా ఉండే హిందూ కమ్యూనిటీ ఉంటుంది చూసారా, వాళ్ళ మీద వీళ్ళందరూ కూడా వెళ్ళి దాడులకు దిగాలి. ఇలాంటి ఒక అన్రెస్ట్ అనేది బంగ్లాదేశ్లో ఉండాలి. అలా కలిగించినప్పుడు నేను పదవిలో ఉంటాను. నువ్వు పదవిలో ఉండి సాధించేది ఏమిటి, పార్లమెంట్లో మార్పులు అంటావు, అలాగే రాజ్యాంగంలో మార్పులు, ఎలక్షన్ తీరు, ఎలక్షన్లో ఏంటి మైనస్ అనేది కాన్సెప్ట్, ఆవానీ పార్టీ ఉండకూడదు, అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉండకూడదు. సో ఈ పరిస్థితిలో నువ్వు ఎవరిని పెట్టుకొని ఈ దేశాన్ని పరిపాలిస్తావు అంటే ఎటువంటి జవాబు లేదు. నెక్స్ట్ ఎలక్షన్సే జరగకూడదు. దానికి ప్రాథమిక కారణము భారత్తో మాకు ఉండే శత్రుత్వము. బంగ్లాదేశ్ ప్రజలు భారత్ను ఇష్టపడడం లేదు కాబట్టే మా సైనికులు, అంటే మనతో గొడవ పడడానికి వీడు ఏకంగా సైన్యాన్ని పంపిస్తాడంట, డ్రోన్లను పంపిస్తాడు. అంటే ఏంటి, ఈ డ్రోన్లు మీకు ఆర్మ్డ్ డ్రోన్స్ అండి, మీకు సర్వీలెన్స్కో సివిలియన్ డ్రోన్ కాదు, అందులో మీరు ఆయుధాలను కూడా మోహరించవచ్చు. ఇలాంటి బొమ్మలను పెట్టుకొని నువ్వు మాతో యుద్ధము చెయ్యాలి, మమ్మల్ని ప్రొవోకేట్ చెయ్యాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం, కామ్గా చైనాతో ఎలాంటి ఒక వైఖరిని మనం అవలంబించామో ఇప్పుడు బంగ్లాదేశ్తో కూడా అలాగే. చైనా వాడు ఎంత రెచ్చగొట్టినా, ఒక్క గాల్వాన్ తప్ప వాడు ఏ స్థాయిలో మనల్ని ప్రొవోకేట్ చేసినా కూడా మనం కామ్గా ఉన్నాం. ఫైనల్గా వాడికి వాడే సరెండర్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇవాళ మహమ్మద్ యూనిస్ పరిస్థితి కూడా ఇదే. కానీ ఇదంతా అర్థమయ్యే ఇంకా మనల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. మరి దీనికి ఒక లిమిట్ ఉంటుంది కదా, జనవరి 20 అనేది ఆ లిమిట్. ఇది దాటిన తరువాత మన రెస్పాన్స్ ఎలా ఉంటుందో బంగ్లాదేశ్ ఊహించనే లేదు. ఇది మహమ్మద్ యూనిస్కి కూడా తెలుసు. మరి ఇతని యొక్క ప్రవృత్తిని, ఇతని యొక్క ప్రవర్తనను మీరు ఎలా చూస్తున్నారు? ఇతనికి గుణపాఠం నేర్పించాలంటే భారత్ ఏం చెయ్యాలి? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.